ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలలో వైభవంగా యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి। శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్, కష్టాలు పడుతున్న ప్రయాణికులు। పరివర్తన లైఫ్ సెంటర్ లోని పిల్లలకు భోజనం ఏర్పాటు చేసిన హజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ సభ్యులు। ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగే క్రిస్మస్ పండుగను నంద్యాల జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు। 118 సంవత్సరాల చరిత్ర కలిగిన హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చ్ లో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ ప్రార్థనలు జరుపుతున్నారు। నంద్యాలలోని అన్ని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు। క్రీస్తు జన్మదినం సందర్భంగా అన్ని చర్చిలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు। సోమవారం ఇడుపులపైలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సోదరి గంగుల అవంతిరెడ్డి, సోదరుడు గంగుల విజయసింహారెడ్డితో పాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ దోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్ లోని 6 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ జరిగి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. నంద్యాలలో డిఎస్ హజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు ట్రస్ట్ అధ్యక్షులు డిఎస్ రసూల్. పుట్టినరోజు సందర్భంగా నంద్యాల నందమూర్ నగర్ లోని పరివర్తన లైఫ్ సెంటర్ పిల్లలకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన పరివర్తన లైఫ్ సెంటర్ లోని పిల్లలకు దుప్పట్లు మరియు మంకీ క్యాప్స్ పంపిణీ చేశారు. పెద్ద చర్చి దగ్గర ఉన్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్నం నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ హజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షులు డిఎస్ రసూల్, వారి బంధుమిత్రులు, కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు క్లర్క్ హుస్సేన్ వలి పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా డిఎస్ హాజీ మొహమ్మద్ హనీఫ్ అండ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి మధ్యాహ్నం భోజనం రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఆసుపత్రి, ఇక్కడ పెద్ద చర్చి తదితర కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగినది. మిగతాది పరివర్తన సెంటర్ సాయంత్రం పూట రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. దుప్పట్లు మరియు టోపీలు పంపిణీ చేయడం జరిగినది. రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈరోజు డిఎస్ రసూల్ అన్న బర్త్డే సందర్భంగా అన్నకి పరివర్తన లైఫ్ సెంటర్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అన్న వారి సొంత ట్రస్ట్ ద్వారా పరివర్తన లైఫ్ సెంటర్లో గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు జరిగిస్తున్నారు ట్రస్ట్ ద్వారా. తర్వాత బర్త్డేస్, యానివర్సరీ కాకుండా తను ఎంతో మంచి హృదయంతో పెద్ద ఈవెంట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా రసూల్ అన్న వారి సొంత ట్రస్ట్ ద్వారా పేదలకు చాలా సాయం చేస్తున్నాడు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో పిల్లలకి ఉన్ని దుప్పట్లతో పాటు టోపీలు, మరి భోజన వసతి ఏర్పాటు చేసినందుకు అన్నకి మరొకసారి మా అందరి తరపున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యము, తర్వాత తన వ్యాపారంలో మంచి అభివృద్ధిని, తన కుటుంబంలో అన్ని రకాల దేవుని ఆశీర్వాదాలు కలిగించాలని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ డిఎస్ హాజీ మొహమ్మద్ అలీ సన్స్ ట్రస్ట్ తరఫున మన ట్రస్ట్ అధ్యక్షులైన డిఎస్ రసూల్ గారి జన్మదినం సందర్భంగా ఒక సేవా కార్యక్రమం చేయదలిచి, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమం చేయదలిచి మధ్యాహ్నం 150 ప్యాకెట్ల భోజనాన్ని బయట రైల్వే స్టేషన్ ప్రాంతంలో, పెద్ద ఆసుపత్రి, ఎస్పీజీ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పంచడం అయినది. మరియు పరివర్తన సెంటర్లో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన పరివర్తన సెంటర్లో ఇక్కడ ఉన్న పిల్లల కోసము వేడి మంకీ క్యాప్స్ మరియు దుప్పట్లు ఇవ్వడం అయినది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇలాగే చేయడం అయినది. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, మనకి అవకాశాన్ని కల్పించిన సెంటర్ వాళ్లకు, దీనికి సహకరించిన మన హుస్సేన్ వలి అన్నకు మరియు అబ్రహం అన్నకు కూడా మేము మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో వైభవంగా యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్, కష్టాలు పడుతున్న ప్రయాణికులు. పరివర్తన లైఫ్ సెంటర్ లోని పిల్లలకు భోజనం ఏర్పాటు చేసిన హజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ సభ్యులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.